పూర్ణం తీసుకున్నాం. దేవుని నామాన స్తోత్రాలు. ఈ అవకాశం ఇచ్చిన గారికి, అమ్మగారికి, సంఘస్థులందరికీ నా వందనాలు తెలియజేసుకుంటాను.
అందరూ పాపులే, భేదం ఏమీ లేదు, అందరూ పాపం చేసి ఉన్నారు. దేవాది దేవుడు ఇచ్చే ఉన్నత మహిమను పోగొట్టుకున్నారు. ఆస్తిపాస్తులు ఎన్నున్నా నిత్య రాజ్యము నీకివ్వవు. విద్యార్హతలు ఎన్నున్నా సంతోషాన్ని నీకివ్వవు. సమసిపోయే ఈ లోకము ఆశ్రయాన్ని నీకివ్వదు. కరిగిపోయే ఈ కాలము కలవరాన్ని తీర్చదు. నీవెవరైనా నీకెంతున్నా ఎవరున్నా లేకున్నా యేసు లేకుంటే నీకున్నవన్నీ సున్నా. నీవెవరైనా నీకెంతున్నా ఎవరున్నా లేకున్నా యేసు లేకుంటే నీకున్నవన్నీ సున్నా. భేదం ఏమీ లేదు, అందరూ పాపం చేసి ఉన్నారు. దేవాది దేవుడు ఇచ్చే ఉన్నత మహిమను పోగొట్టుకున్నారు. పుణ్య కార్యాలు చేసిన పవిత్రత నీకు రాదుగా. తీర్థయాత్రలు తిరిగినా తరగదు నీ పాపము. పదమును వీడిన పరిశుద్ధుడేసు రక్తము కార్చెను కలువరిలో. కోరి కోరి నిన్ను పిలిచెను పరమరాజ్యము నీకివ్వగా. నీ స్థితి ఏదైనా గతి ఏదైనా వృత్తి ఏదైనా బుద్ధి ఏదైనా కల్వరి నాదుడే రక్షణ మార్గము. నీ స్థితి ఏదైనా గతి ఏదైనా వృత్తి ఏదైనా బుద్ధి ఏదైనా కల్వరి నాదుడే రక్షణ మార్గము. భేదం ఏమీ లేదు, అందరూ పాపం చేసి ఉన్నారు. దేవాది దేవుడు ఇచ్చే ఉన్నత మహిమను పోగొట్టుకున్నారు. భేదం ఏమీ లేదు, అందరూ పాపం చేసి ఉన్నారు. దేవాది దేవుడు ఇచ్చే ఉన్నత మహిమను పోగొట్టుకున్నారు. ఏ కులమైన మతమైన జాతైనా రంగైనా దేవుని దృష్టిలో అందరూ పాపులే. ఏ కులమైన మతమైన జాతైనా రంగైనా దేవుని దృష్టిలో అందరూ పాపులే. భేదం ఏమీ లేదు, అందరూ పాపం చేసి ఉన్నారు. దేవాది దేవుడు ఇచ్చే ఉన్నత మహిమను పోగొట్టుకున్నారు. హల్లెలూయా.
క్షణము నీ దయనే నీ క్షణము నే ఊహించలేను యేసయ్యా నీ కృపలే నీ క్షణము నీ దయనే నీ క్షణము నే ఊహించలేను యేసయ్యా యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేని నేనుండలేనయ్యా యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేని నేను బ్రతకలేనయ్యా నీ కృప లేని క్షణము నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా మహిమను విరచి మహిలోకి దిగి వచ్చి మాదిరిగా మారి మనిషిగా మార్చావు మహిమను నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపించి మనోరూపమిచ్చావు మహిమను విరచి మహిలోకి దిగి వచ్చి మాదిరిగా మారి మనిషిగా మార్చావు మహిమను నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపించి మనోరూపమిచ్చావు మహిమను నేను మహిమను పొందా మహిమగా మార్చింది నీ కృప మహిమను నేను మహిమను పొందా మహిమగా మార్చింది నీ కృప యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేని నేను బ్రతకలేనయ్యా యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేని నేనుండలేనయ్యా నీ కృప లేని క్షణము నీ దయ లేని క్షణము నేను జీవించలేను యేసయ్యా ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు ఆత్మీయులతో ఆనందింపచేసి ఆనంద తైలముతో అభిషేకించావు ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు ఆత్మీయులతో ఆనందింపచేసి ఆనంద తైలముతో అభిషేకించావు ఆసనీగా ఆరాధన చేసి అదృష్టమిచ్చింది నీ కృప ఆసనీగా ఆరాధన చేసి అదృష్టమిచ్చింది నీ కృప యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేని నేను బ్రతకలేనయ్యా నీ కృప లేని క్షణము నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా నీ కృప లేని క్షణము నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా
దేవుని నామ స్తోత్రాలు. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ వందనాలు. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. నా మదిలో మ్రోగెను సితారలు, నా హృదయము పాడెను కృతజ్ఞతలు. నా ప్రతిలో మ్రోగెను సితారలు, నా హృదయము పాడెను కృతజ్ఞతలు. ప్రభు ప్రేమను తలపోయుచు, నా యేసుని కృపలను తలంచుచు. ప్రభు ప్రేమను తలపోయుచు, నా యేసుని కృపలను తలంచుచు. నా ప్రతిలో మ్రోగెను సితారలు, నా హృదయము పాడెను కృతజ్ఞతలు. నా మదిలో మ్రోగెను సితారలు, నా హృదయము పాడెను కృతజ్ఞతలు. నూతన వస్త్ర దయా కిరీటం నా తలపైన ఉంచావు. నూతన వస్త్ర దయా కిరీటం నా తలపైన ఉంచావు. నీ కృప నాపై చూపావు, నన్ను కరుణించావు. నీ కృప నాపై చూపావు, నన్ను కరుణించావు. నా మదిలో మ్రోగెను సితారలు, నా హృదయము పాడెను కృతజ్ఞతలు. నా మదిలో మ్రోగెను సితారలు, నా హృదయము పాడెను కృతజ్ఞతలు. మహిమోన్నతుడా, మహిమ స్వరూపుడా, మరణపు ముళ్ళును విరచిన క్రీస్తు. మహిమోన్నతుడా, మహిమ స్వరూపుడా, మరణపు ముళ్ళును విరచిన క్రీస్తు. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సతతము నిన్నే స్మరిస్తున్నయ్యా. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సతతము నిన్నే స్మరిస్తున్నయ్యా. నా మదిలో మ్రోగెను సితారలు, నా హృదయము పాడెను కృతజ్ఞతలు. నా మదిలో మ్రోగెను సితారలు, నా హృదయము పాడెను కృతజ్ఞతలు. నిన్ను మరువనయ్యా, నిర్మల హృదయా, నిన్ను విడువనయ్యా, అడుగడుగునయ్యా. నిన్ను మరువనయ్యా, నిర్మల హృదయా, నిన్ను విడువనయ్యా, అడుగడుగునయ్యా. బ్రతికినను నీ కొరకే తండ్రి, మరణించినను నీ కొరకే దేవా. బ్రతికినను నీ కొరకే తండ్రి, మరణించినను నీ కొరకే దేవా. నా మదిలో మ్రోగెను సితారలు, నా హృదయము పాడెను కృతజ్ఞతలు. నా మదిలో మ్రోగెను సితారలు, నా హృదయము పాడెను కృతజ్ఞతలు. ప్రభు ప్రేమను తలపోయుచు, నా
హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపుడా, గొప్ప దేవాన్ని కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. అయ్యా ఇదిగో నా తండ్రి, ఈ దినమున నూతన సంవత్సరపు ఆరాధన నా ప్రభువా, ఇటు రీతిగా నా ప్రభువా అయ్యా మీరు జరిగిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు రాజా ప్రభువా. ఇప్పటి వరకు నీ ప్రేమిడులు నా ప్రభువా అయ్యా ఇదిగో ఈ దినమున సమయం కంటే ముందు వచ్చి నేను ఆరాధించి ఉన్నారయ్యా, ప్రార్థించి ఉన్నారయ్యా. అటు బిడ్డలందరినీ నీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. ఇదిగో మామంతా పాడదగిన స్వరములు కాకపోయినప్పటికీ బిడ్డలు నిన్ను పాడి నిన్ను స్తుతించి నిన్ను గర్వపరిచి నిన్ను బయలుపరిచి ఉన్నారయ్యా. అట్టి బిడ్డలందరినీ నీ చేతులకు అప్పగిస్తున్నాను. సహాయం చేయండి. ఈ కూడికి ఆదరించి అంతవరకు మీరు అధ్యక్షత వహించండి ప్రభు. ఈ స్థలమును ముందుగా పరిశుద్ధపరచండి బాబు. స్థలము చుట్టూతో కంచి వేయండి నా ప్రభు. దూసుని కట్కము చంపబట్టుకున్న దోతలతో మీరు కంచి వేయమని అడుగుతున్నానయ్యా. ఈ దినమున ఇంకా మా మధ్యలో కొని నా ప్రభు అయా ఇదిగో నా తండ్రి బిడ్డలు నా ప్రభు, చిన్న బిడ్డలు, సంఘస్థులు అయా ఇదిగో నా ప్రభు మరి నాయన వాక్యము చెప్పాలని ఆశ కలిగి ఉన్నారయ్యా. కంఠస్థ వాక్యాలు బిడ్డలు చెప్పాలని ఆశ కలిగి ఉన్నారు ప్రభు. అయా మరి సాక్ష్యములు మా మధ్యలో ఉన్నాయి నా ప్రభు. అలాగే నాయన నీ సేవకుడు నా ప్రభు దైవ వర్తమానాన్ని అందిస్తూ ఉండగా నా ప్రభు ఎక్కడ కూడా ఆటంకం లేకుండా ప్రభు, ఎక్కడ కూడా నా ప్రభు అయా కలిమిలి ఆత్మని నామములో దూరపరచండి నా ప్రభు. ఈ స్థలం అంతా మీరు పరిశుద్ధపరచండి బాబు. స్థలము చుట్టూ నీ కంచి వేసిన ప్రభు. ఈ స్థలములో నీ సన్నిధి మాత్రమే నా ప్రభు మహిమ పొందుటకు సహాయం చేయమని ఈ చిన్న ప్రార్థన నీ పాదాల వద్దకు చేర్చుకోమని యేసు నామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూర్చుందాం. మరి మన మధ్యలో మరి బిడ్డలు సండే స్కూల్ బిడ్డలు ఉన్నారు. వారు మరి వాక్యాలు చెప్పాలని ఆశ కలిగి మరి వారు ఎంతగానో ప్రయాసపడి మరి వాక్యాన్ని మరి వారి కంఠస్థం చేసుకొని ఉన్నారు కనుక మనందరం కూడా బిడ్డలు చెప్తున్న వాక్యాన్ని శ్రద్ధగా విని ఆలకిద్దాం. మరి మన మధ్యలో ఉన్న మొదటిగా మరి బాలాజీ వచ్చి మరి వాక్యాన్ని చెప్తాడు. రెండవదిగా కీర్తన సిద్ధపడవలసిందిగా పేరు చదువుతున్నా. మూడవది కావ్య, నాలుగవది వచ్చి చరణ్ తేజ. నమస్కారాలు. అయ్యారు నమ్మకంగా ఉన్నాను. ఇప్పుడు సంఘస్థులు నమ్మకంగా ఉన్నాను. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. కీర్తనలో 120 ఫస్ట్ నుంచి 7 వరకు. కీర్తనలో 120 ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. నా శ్రమలలో నేను యెహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చును. యెహోవా అబద్ధమాడు పెదవుల నుండి మోసకరమైన నాలుగు నుండి నా ప్రాణమును విడిపించును. మోసకరమైన నాలుగు ఆయన నీకేమి చేయును? ఇంతకంటే అధికముగా నీకేమి చేయును? తంగేడు ముక్కులతో కూడిన బాణమును, బాలాఢ్యుల వాడిగల బాణమును నీ మీద వేయును. అయ్యో, నేను మేషేకులో పరదేశినై ఉన్నాను. కేదర్ గుడారము వద్ద కాపురమున్నాను. కలహ ప్రియుని యొద్ద నేను చిరకాలము నివాసించి ఉన్నవాడను. నేను కోరినది సమాధానమే, అయినను మాట నా నోట వచ్చిన చోటనే వారు యుద్ధమునకు సిద్ధమగుదురు. చిన్న వాక్యం దేవుడు దీవించున్నాడు. దావీదు రాసిన కీర్తనలు 157 అధ్యాయములు 1-4 వరకు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు.
నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టాల జీవితము కలుగుచెదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోకిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె ఉండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్క వలె ఉంది. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగో ఆశీర్వదించబడు. ఈ చలవాటిని దీవించు. హల్లెలూయా. దేవుని స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. దావీదు రాసిన కీర్తనలు 134వ వచనం మొదటి నుండి 3 వరకు. యెహోవా సేవకులారా యెహోవా మందిరంలో రాత్రి నిలుచువారు లేరా? మీరందరూ యెహోవాను స్తుతించుడి. పరిశుద్ధ స్థలము యందు మీ చేతులను యెహోవాను స్తుతించుడి. భూమాకాశమును యెహోవా స్తుతించుడి. పరిశుద్ధ స్థలము యందు శ్రీయోనులోని యెహోవా నిన్ను ఆశ్రయించుగాక. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించుగాక. దావీదు రాసిన కీర్తనలు 91:1-14 వరకు. విశ్రమించేవాడు సర్వశక్తిని నీడను మహోన్నతిని చాటున నివసించేవాడు సర్వశక్తిని నీడను విశ్రమించేవాడు. ఆయన నాకు ఆశ్రయము, నా కోట. నేను నమ్ముకున్న నా దేవునికి నేను యెహోవాను గురించి చెప్పుతున్నాను. వేటగాని ఉరుల నుండి నన్ను విడిపించును. నాశనకరమైన తెగుల నుండి నన్ను రక్షించును. ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన రెక్కలతో నేను కప్పును. ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడమును దాగని ఉన్నది. రాత్రి వేళ కలిగి భయముకైనాను, పగటి వేళ ఎగురు బాణములకైనాను, చీకటిలో సంచరించు తెగులకైనాను, మధ్యాహ్నాన్ని పాటు చేయు రోగముకైనాను నీవు భయపడకుందువు. నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది పడినను అపాయము నీ యొద్దకు రాదు. నేను కనులారా చూస్తుండగా భక్తిహీనులు ఫలితము కలుగును. యెహోవా నీ ఆశ్రయము అని మహోన్నతుని దేవునికి నివాస స్థలముగా చేసుకున్నావు. నీకు అపాయం ఏమి రాదు. ఏ తెగులను నీ గుడారములకు సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన వారిని నిన్ను గురించి తన దూతలను ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తుకొని ఉన్నాడు. నీవు సింహములకు నాగపాములకు భయపడవు. 10 సింహములను భుజంగములను అనకద్రొక్కెదవు. అతడు నిన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తృప్తిపరచదును. అతడు నిన్ను ఎరుగును కనుక నేను అతన్ని గనపరచును. ఆయనకు మొదటగా
నేను అతనికి ఉత్తరం ఇచ్చాను, శ్రమల్లో నేను అతనికి తోడై ఉన్నాను. అతన్ని విడిపించి గొప్ప చేసేదను, దీర్ఘాయుష్యం చేత నేను తృప్తిపరచేదను, నా రక్షణ నీకు చూపించదను. ఈ చిన్న వాక్యం దేవుడి. సాక్ష్యాలు చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి ఒకసారి. మరి ఎప్పుడు రావాలి? కరెక్ట్గా 10ంటికి వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తండి. 10 గంటలకు వచ్చిన వాళ్ళు మాత్రమే చెప్పండి సాక్ష్యాలు. చెప్పిందా? వాక్యాలు బాగానే చదివారు పిల్లలు, ఫస్ట్ టైం కదా పాపం కొంచెం తడబడ్డారు, ఏమనుకోవద్దు. సందులో మీటింగ్లో అయితే గడగడగడ చెప్పేస్తారు. మరి ఇక్కడ వాక్యాలు చెప్పాలంటే కొంచెం కష్టం. ఆడు ఎంచుకున్న వాక్యం పెద్దది వాక్యం, ఆడు అప్పటికప్పుడే చదివాడు, ఏమనుకోవద్దు. ఎందుకంటే పిల్లలు కదా, కొంచెం ప్రోత్సహించండి, నవ్వొద్దు. నవ్విన వాళ్ళు వచ్చి ఇక్కడ చెప్పిస్తా ఈసారి. ఎవరు కూడా నవ్వద్దు, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు దాకా డ్యాన్స్లే నేర్చుకున్నారు. పాపం వాక్యాలు చదవటం ఇదే ఫస్ట్ టైం అయినా సరే చెప్పుకున్నారు. కీర్తన అయితే చేతి మీద మరీ రాసుకొని వచ్చింది. అధ్యాయమేనమ్మా, అధ్యాయమైనా ఏం చేయాలమ్మా? చూడకుండా చెప్పాలి, అంతేగాని ఇట్లా చూసుకుంటే అట్లా చెప్పు. అదేమైంది ఇప్పుడు? నువ్వు ఆ 128లో ఉన్నదే ఎన్ని వచనాలు ఉన్నాయి? 6 వచనాల్లో 4 చెప్పావు. ఇంకొక 2 చదివి